కాకినాడ జిల్లా కోటనందూరులో కార్మిక లోకం గర్జించింది. లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్త చట్టాలు కార్మికులను బానిసలుగా మారుస్తాయని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బాబా మండిపడ్డారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, నవంబర్ 21 నుంచి అమలు కానున్న లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను కాలరాసే నిర్ణయాలను అన్ని పార్టీల ఎంపీలు వ్యతిరేకించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున సమ్మె జరుగుతున్న కార్మిక వర్గాలు అందరికీ మద్దతు తెలపడం కోసం రావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ 4 లేబర్ కోడ్లు కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బ్రిటిష్ కాలం నుండి మనం సాధించుకున్న 29 చట్టాలను వాటిని కుదించి ఈ 4 లేబర్ కోడ్ని కూడా అది గవర్నమెంట్ నిర్దాక్షిణ్యంగా తీసుకొచ్చి ఈ కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చడానికి ఇది పూనుకుంది. అదేవిధంగా నాటికి 79 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కట్టు బానిసలుగా ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం నుండి వచ్చినటువంటి విముక్తి పొంది ఈ స్థాయిలో వచ్చినటువంటి కార్మిక వర్గం అదేవిధంగా ప్రజానికానికి ఇప్పుడు నేటికి కూడా ఈ తరం కూడా అదే విధంగా కూడా కార్పొరేట్ శాసిస్తుంది. ఎప్పుడైతే మనం జవాన్లు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడి దేశ ప్రజల కోసం ఎలాగైతే పోరాడుతున్నారో నేటి ఈ కార్మిక వర్గం ఒక దేశానికే గుండెకాయ లాంటి కార్మిక వర్గం దేశ జవాన్లకు ధీటుగానే ఆ విధంగానే ఈ దేశంలో ఉండి మన దేశాన్ని కాపాడుకునే విధంగా కూడా చేయవలసిన పరిస్థితి నేటికి దిగజారిందని చెప్పడం జరుగుతుంది. పేరు అంకంరెడ్డి రమణమ్మ. నేను మండలానికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున లీడర్ని. మాకు 42 రోజుల సమ్మె కాలంలో కూడా మన నారా లోకేష్ గారు నక్కపల్లి దగ్గర కూర్చోవడం జరిగింది టెంట్లోని. అలాగే దివ్య గారు కూడా కూర్చోవడం జరిగింది. ఎమ్మెల్యేగా మేము వస్తే పెంచుతాము, మీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఇచ్చిన హామీలు ఇచ్చినట్టుగానే గాల్లో కలిసిపోయాయి. ఈ రోజు వరకు ఏమైపోయాం అనేది కూడా చూసుకోకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త యాప్లు అన్నమాట. ఎప్పుడు పోరాటం చేస్తే ఇంకొక యాప్. అలాగే పిఎంఈవై అనేది హెల్త్ వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు అదే పరిస్థితి అంగన్వాడీ వర్కర్లు చేయాలని పెట్టి కూర్చున్నారు. దానికి 250 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది కూడా అమలు చేయలేదు. ఏమీ 1 రూపాయి ఇవ్వలేదు. కనీసం మాకు నెలకు 6,000 ఇస్తున్నారండి. మాకు గిట్టుబాటు అవ్వట్లేదండి. అదే తూని మున్సిపాలిటీలకి అయితే పొద్దున్న నుంచి మధ్యాహ్నం సాయంకాలం చేస్తున్నారండి. మమ్మల్ని కూడా అదే టైం దాకా సాయంకాలం దాకా పెడుతున్నారండి. కానీ 200 పడుతుందండి రోజుకి. మాకు దానివల్ల మాకు ఉపయోగం ఏమిటి లేదండి. కానీ కనీసం బియ్యం మూట కొంటే 1000 రూపాయలు 1,500 2,000 ఉంటుందండి. కనీసం మాకు గిట్టుబాటు కూడా అవ్వట్లేదండి. ఇది పని కూడా పంచాయతీ తరపు నుంచి చంటి పిల్లాడు పుట్టిన కాడ నుంచి చనిపోయేదాకా మళ్ళీ పెద్ద మనిషి చనిపోయేదాకా మాకే పని ఆపు చెప్తున్నారండి. పియ్యా పేడతోనే మేము తీస్తున్నామండి. కనీసం మాకు జీతం కూడా పెంచట్లేదండి. అడుగుతుంటే ఇదిగో చూద్దాం అదిగో చూద్దాం అంటున్నారు కానీ కనీసం ఏది యాతన కూడా లేదండి. అడుగుతున్నామండి, అడిగినా జరి పట్టించుకోవట్లేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.